వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ములుగు జిల్లా కర్యగుట్టలో ల్యాండ్ మైన్ పేలి జవాన్కు తీవ్ర గాయాలైనట్టు సమాచారం. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో ఉద్యాన పంటల సాగుపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ బ్లాస్ట్, పేలుడు శబ్దానికి పరుగులు తీసిన కస్టమర్లు. హైదరాబాద్ మైత్రి వనంలోని నీలగిరి బ్లాక్ భవనంలో అగ్ని ప్రమాదం. కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి విద్యా పోటీలను ప్రారంభించిన డాక్టర్ శంకర్ శర్మ. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ ఎల్బీ నగర్లోని చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ బ్లాస్ట్, పేలుడు శబ్దానికి పరుగులు తీసిన కస్టమర్లు. ప్రమాదంలో 3 సిబ్బందికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. పేలుడు విషయాన్ని గోప్యంగా ఉంచుతున్న హోటల్ యాజమాన్యం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మోస్ట్ వాంటెడ్ లేడీ గ్యాంగ్స్టర్ నేహా అరెస్ట్. నేహాను అరెస్ట్ చేసిన ఢిల్లీ స్పెషల్ టాస్క్ ఫోర్స్. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్లో నేహా కీలక వ్యక్తి. గ్యాంగ్స్టర్ బాబీ కబూతర్ ప్రియురాలు నేహా. ఎస్ఐతో సంబంధాలున్న సలీంతో కలిసి నేహా దారుణాలు. నార్త్ ఢిల్లీలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న నేహా. బ్యూటీ పార్లర్ ముసుగులో నేహా డ్రగ్స్ దందా. నేహా గ్యాంగ్ దగ్గర భారీగా డ్రగ్స్ పట్టివేత. హైదరాబాద్ మైత్రి భవనంలోని నీలగిరి బ్లాక్ భవనంలో అగ్ని ప్రమాదం. 4వ అంతస్తులోని ఇన్స్టిట్యూట్లో చిక్కుకున్న విద్యార్థులను నిచ్చెనల ద్వారా కిందకి దించుతున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు. ప్రముఖ ట్రావెల్ బ్లాగర్ అన్వేషణగా పేరుగాంచిన యూట్యూబర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ అవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. తన మరో ఖాతా ద్వారా స్పందించిన అన్వేష్, ఒక అకౌంట్ పోయినా నాకేం నష్టం లేదు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. యూట్యూబ్ నుంచే నెలకు లక్షల్లో ఆదాయం వస్తుందని స్పష్టం చేశారు. మతపరమైన వ్యాఖ్యలే ఈ వివాదానికి కారణమా? ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి బత్తాయిలు.
ఈ 2 చేతులు నా 2 ఇన్స్టాగ్రామ్స్ అనమాట. ఈ 2 కాళ్ళు నా 2 యూట్యూబ్ ఛానల్ అనమాట. నా బాడీ ఏదైతే ఉందో ఫేస్బుక్ అనమాట. ఈ 5ని నడిపించేది తెలివైన బుర్ర. ఎంతమంది కుక్కల్ని నిద్ర లేకుండా చేస్తున్నానే బత్తాయిల్ని, ఆ బుర్ర. సో ఇప్పుడు మీరు ఏం చేశారు, ఈ బత్తాయిలందరూ కలిపి ఈ చెయ్యిని ఎరగొట్టేశారు. ఇంకో చెయ్యి ఉంది, 2 కాళ్ళు ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ని కూడా ఎరగొట్టేశారు. 2 కాళ్ళు ఉన్నాయి, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ కాలు తీసేశారు, ఒంటి కాలు ఉంది, ఒంటి కాలుతో వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆ 2 కాళ్ళు తీసేశారు, బాడీ ఉంది, దేకుంటూ వెళ్ళిపోతాను. బాడీ కూడా తీసేశారు, తల ఉంది, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను. సో నేను దొరికితే తెయ్యాల్సిందేంటి, తల. సంభాజీ మహారాజ్కి ఎగురుతుంది కదా తల, అలా ఎగరాలన్నమాట. నేను ఎవరిని దేకనని తెలిసి ఇన్స్టాగ్రామ్ పోయింది, అది పోయింది, ఇది పోయింది, పనికొచ్చే పనులు చెయ్యను. నాకేమైనా ఉపయోగం ఉందా ఇన్స్టాగ్రామ్తో? నేను ఏమైనా ప్రమోషన్స్ చేశానా, ఏదైనా లింక్ ఇచ్చానా, నేను ఎవరినైనా మోసం చేశానా? నాకెందుకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటే ఏంటి, పోతే ఏంటి? అది ఇంపార్టెంట్. యూట్యూబ్ లాస్ట్ మంత్ 8 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి ఎంత 1,09,00,000 లాభమా? అది ఇన్స్టాగ్రామ్ ఉంటే ఏటి పోతే ఏట? ఇదిగో వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను, 2026 భర్త ఆయనకి క్షమించేదే లేదు, సత్యం. అల్లా కూడా చెప్పిండా, నిద్ర లేనివ్వను, మీకు నిద్ర పట్టదు. 2026 నరకము చూపిస్తాను, నరకము. నేను ఎవరిని దేకను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని దేకను. నువ్వు గుర్తుపెట్టుకో. నాకు కావాల్సింది ఏంటి, ఆరోగ్యం. అదంతా చూడు, ఆరోగ్యమే మహాభాగ్యం. వీళ్ళందరూ పోతేటి ఉంటేట్రా, మనుషులే ప్రాణాలే పోతున్నాయ్యా. ఓకే బాగున్నారా? రేపు నుంచి రోజు వీడియో వస్తుందా? జలసాధన కమిటీ ఆధ్వర్యంలో కొలిమిట్టం బజార్లో అన్నదాతలకు అవగాహన కార్యక్రమం. 98 జీవనం రద్దు చేయాలని 1076 ఉత్తర్వులను అమలు చేసి మల్కనూరు సమీపంలో మున్నేరు ప్రాజెక్టును నిర్మించాలని నాయకులు చేశారు. మన గార్ల పట్టణ ప్రాంతం మొత్తం కూడా రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు గార్ల పుట్టకోట మన రాతి స్తంభం బజార్, కొలింగొట్టం బజార్ అందు ప్రారంభం అవుతుంది. కావున ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ 98 జీవోని రద్దు చేయాలని చెప్పి దుబ్బగూడెం ముల్కనూరు లింక్ కెనాల్ కాలువ ద్వారా మన సీతారామ ప్రాజెక్టు లింక్ కెనాల్ కాలువలో కలుపుతూ మన ప్రాంతాన్ని ఎడారిగా మారుస్తూ పాలేరుకు తరలిస్తూ పోతందుకు ఇక్కడ జలకుట్ర జరుగుతుంది. ఈ జలకుట్రను నిలుపుదల చేస్తేందుకు, ఈ 98 జీవోను రద్దు చేస్తేందుకు రైతులు, కూలీలు అందరూ కూడా సమైక్యంగా పోరాడి ఈ 98 జీవోను రద్దు చేయవలసిందిగా గార్ల పట్టణ ప్రజలకు, రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని ఉద్దేశించి ముందుగా మన రైతు నాయకులు మందన భాస్కర్ గారిని, అదేవిధంగా మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొడవటంచలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ప్రభుత్వ ప్రత్యేక నిధులతో సర్వంగా సుందరంగా అభివృద్ధి చెందుతుంది. భక్తుల సౌకర్యాలే ప్రధాన లక్ష్యంగా ఆలయ ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. సమస్తమైన పాల్గొండి సంరక్షించాలని ఈ గ్రామ ప్రజలు, ఈ మహనీయులు నా దగ్గర ఈ శ్రమణగిరి మళ్ళీ జరగదు. కాబట్టి రోజు ఎన్నో నిత్యోత్సవం, భక్తోత్సవాలు ఎందుకంటే ఎమ్మెల్యే గారు కోరారు కోటంచం ప్రతిష్టలో
హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ కేసు ఛార్జ్ షీట్ వెనక్కి, మూడోసారి ఛార్జ్ షీట్ని వెనక్కి పంపిన నాంపల్లి కోర్టు. ఈ కేసులో అల్లు అర్జున్ సహా 23 మందిపై ఛార్జ్ షీట్ దాఖలు. పోలీసుల ఛార్జ్ షీట్లో సాంకేతిక లోపాలున్నట్లు గుర్తింపు. హార్డు డిస్కులు, సీడీలు, పెన్ డ్రైవ్లు జతపరచడంతో ఛార్జ్ షీట్ని పోలీసులకు రిటర్న్ చేసిన కోర్టు. రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు విచారణకు రావాలని నోటీసులు. ఈ నెల 25, 26న విచారణకు రావాలని నోటీసులు. ప్రలోభాలకు లోనై ఫిరాయించారన్న వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు నేపథ్యంలో విచారణకు నోటీసులు. గిట్టుబాటు ధర రాకపోవడంతో ఉచితంగా టమాటాలు పంచిన రైతులు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలో టమాటా రైతుల దుస్థితి. శుక్రవారం వారాంతపు సంత కావడంతో టమాటాలను భారీగా మార్కెట్కు తెచ్చిన రైతులు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర రాకపోవడంతో ఉచితంగా ప్రజలకు టమాటాలు పంపిణీ చేసిన రైతులు. కిలో టమాటా ధర ₹2 పలకడంతో టమాటాలను తీసుకొచ్చిన వాహనం కిరాయి ఖర్చు వచ్చే పరిస్థితి లేదని రైతుల ఆవేదన. సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి 800 రోజులు గడిచినా హామీలు నెరవేర్చలేదన్నారు. వృద్ధులకు 4000 పెన్షన్, మహిళలకు నెలకు 2500 ఇవ్వాలన్న వాగ్దానాలను ఈ బడ్జెట్లో నిధులు కేటాయించి అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లైంది. సగం కాలం పూర్తయింది. ఆనాడేమో బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ అందరూ కూడా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీలు ఇచ్చారు. 100 రోజులు కాదు, 800 రోజులు పూర్తయినా ఇప్పటికీ 6 గ్యారెంటీలు అమలవుతున్నటువంటి దాఖలాలు లేవు. ముఖ్యంగా ఆనాడు ఎస్సీ డిక్లరేషన్, ఎస్సీలకు 18% రిజర్వేషన్ ఇస్తామని, ఎస్సీ సప్లాన్ అమలు చేస్తామని, చదువుకున్న పిల్లలకు 10th పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 25,000, డిగ్రీ పాస్ అయితే 50,000, పీజీ చదివితే ₹1,00,000 ఇస్తామన్నారు. ఈ రోజు వరకు ఒక్క పిల్లవాడికి కూడా ₹1 ఇచ్చిన పాపాన పోలేదు.
కేసీఆర్ గారు ఇస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కూడా ఈ రోజు ఎస్సీలకు వస్తున్న పరిస్థితి లేదు. బీసీ సప్లైన్ అని సిద్దిరామయ్యని తోలుకొచ్చారు. సిద్దిరామయ్య గారు ఆ రోజు బీసీ సప్లైన్ ఇనాగ్రేషన్ చేస్తూ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాం, సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తాం, సప్లైన్ అమలు చేస్తామని చెప్పి బీసీలను మొండి చేయి చూపింది కాంగ్రెస్ పార్టీ. రైతుల కోసం రైతు డిక్లరేషన్ అని రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి రాహుల్ గాంధీ గారు ఏడాదికి 15,000 రైతు బంధు ఇస్తామని, పంటల బీమా ఇస్తామని, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని మాయ మాటలు చెప్పిండ్రు. ఇవాళ రైతుల్ని మోసం చేసిండ్రు. రైతులకు మోసం, బీసీలకు మోసం, ఎస్సీలకు మోసం, ఎస్టీలకు మోసం, యువతకు మోసం, అన్ని వర్గాలను మోసం చేసిండ్రు. ముఖ్యంగా నేను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఎల్లుండి పెట్టే బడ్జెట్ సమావేశాల్లో ఈసారైనా 4,000 రూపాయల పెన్షన్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఆనాడు అవ్వాతాతలకు 200 ఉన్న పెన్షన్ కేసీఆర్ గారు 2,000 చేస్తా అంటే చేసి ఇచ్చిండ్రు. కానీ మీరు డిసెంబర్లోనే గెలిచిన మరుసటి నెలలోనే 4,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ 27-28 నెలలు పూర్తయితున్నా 4,000 పెన్షన్ రాలేదు. బీడీ కార్మికులకు గాని, వృద్ధులకు, వితంతువులకు, ఎయిడ్స్ పేషెంట్లకు, గీత చేనేత కార్మికులకు అందరికీ కూడా వెంటనే 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చే విధంగా 26వ తేదీ ప్రారంభమవుతున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో కొత్త బడ్జెట్లో పెట్టాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మహిళలందరికీ నెలకు 2,500 ఇస్తాం, జీతం బడ్జెట్ బ్యాంకుల్లో వేస్తామని మహిళల ఓట్లు వేయించుకున్నారు. ఇప్పటిదాకా మహిళలకు నెలకు 2,500 ఒక్కరికి కూడా పడ్డ పరిస్థితి లేదు. తక్షణమే ఈ బడ్జెట్లో నెలకు 2,500 మహిళలకు ఇచ్చే విధంగా బడ్జెట్ రూపొందించాలని బట్టి విక్రమార్క గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పోయిన బడ్జెట్లో చెప్పారు. మళ్లీ కొత్త బడ్జెట్ వస్తుంది కానీ ఇప్పటికీ ఆత్మీయ భరోసా కూలీలకు అందింది లేదు. అంటే మీ బడ్జెట్ కూడా ఒక విలువ లేకుండా చేసినారు. బడ్జెట్లో చెప్పిన పంటల బీమా రాలేదు, బడ్జెట్లో చెప్పిన ఆత్మీయ భరోసా రాలేదు. యువత కోసం బడ్జెట్లో గొప్పగా స్పీచ్లు కొట్టిండ్రు, బల్లలు దర్శిండ్రు అసెంబ్లీలో. కానీ ఇంతవరకు రాజీవ్ యువ వికాసం అమలు కాలేదు. ఏ ఒక్క యువతి యువకులకు ₹1 సహాయం చేయలేదు. అంటే బడ్జెట్లో చెప్పిన రాజీవ్ యువ వికాసము రాలేదు, ఆత్మీయ భరోసా అందలేదు, పంటల బీమా అందలేదు. కనీసం ఈ బడ్జెట్లోనైనా రియలిస్టిక్ బడ్జెట్ రూపొందించండి. వాస్తవాల ఆధారంగా వాస్తవికతకు దగ్గరగా బడ్జెట్ రూపొందించండి. బడ్జెట్లో 4,000 పెన్షన్ ఇవ్వాలని, మహిళలందరికీ నెలకు 2,500 ఇచ్చిన హామీని అమలు చేసే విధంగా నిధులు పొందుపరచాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. నంద్యాల జిల్లా పాతముచ్చుమరిలో గ్రామ దేవతల ఆలయాల ప్రతిష్ట వైభవంగా జరిగింది. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆధ్వర్యంలో శ్రీ చౌడేశ్వరి దేవి, శ్రీ మషమ్మ, శ్రీ గంగమ్మ అమ్మవార్ల నూతన ఆలయాలు విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా గ్రామ దేవతల దీవెనలే దేశాభివృద్ధికి పునాది అని ఎంపీ శబరి పేర్కొన్నారు. రాష్ట్ర దేశ ప్రజల శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నమస్కారం. ఈరోజు ముచ్చుమరి గ్రామంలో పెద్ద ఎత్తున ఈరోజు అందరము ఊరు పెద్దలు, గ్రామ పెద్దలు అందరము కూడా కలిసి ఇక్కడ గుడి ప్రతిష్ట, మారమ్మ గుడి, చౌడేశ్వరి దేవి, అట్లే గంగమ్మ తల్లి గుడి ప్రతిష్ట చేసి ఈరోజు పెద్ద ఎత్తున అందరికీ, ఊర్లో వాళ్ళందరికీ ఇక్కడ భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అమ్మవారి ఆశీస్సులు ఊరి వారి పైన, అట్లాగే మన నంద్యాల ప్రజల పైన, ప్రతి ఒక్కరి పైన ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. నమస్తే. ఆమె అన్నదానికి నేనేమంటాను, ఆమె అభిప్రాయం ఆమె. కానీ ఒకటి అప్రిషియేట్ చేస్తున్నాను నేను, ఆమె పార్లమెంట్లో న్యాయం చేస్తూ ఉంది. నేను ఆమెకు ఇచ్చిన, నా అనుభవంలో నేను ఇచ్చిన సలహా ఒకటి ఏమంటే 100% అటెండెన్స్ ఉండాలి. సబ్జెక్ట్ ఏది అవకాశం వచ్చినా వదలకుండా పార్లమెంటు దృష్టికి తీసుకుపోవాలి. అదే తీసుకుపోతున్నాయమ్మ. ఒక రికార్డు స్థాయిలో ఆమె సబ్జెక్ట్స్ మాట్లాడుతూ ఉంది. టైం కూడా ఇస్తున్నారు ఆమెకు. ఆమె ఒక డాక్టర్, ఎడ్యుకేటెడ్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంది. అదే రకంగా లాంగ్వేజ్ కూడా టచ్ ఉన్నటువంటి, లాంగ్వేజ్ మీద కమాండ్ ఉన్నటువంటి ఒక లేడీ ఎంపీ ఆమె, మహిళా ఎంపీ. ఈరోజు సగము జనాభా ఉన్నటువంటి మహిళలు
వాళ్లకు రాజకీయాల్లో కూడా పెద్ద పీట వేయాల్సినటువంటి అవసరం ఉంది. కాలాలు అయిపోయినాయి. మొగోళ్ళు ఏ కండలు తిప్పుకుంటే తిరిగిన కాలాలు కాదు ఇప్పుడు. ఆడోళ్ళని ఎటబట్టే అట్లా తన్ని ఇంట్లో పేను మాదిరి కుర్చీ ఇంట్లో కూర్చోబెట్టే కాలం కాదు ఇది. ఆడవాళ్లకు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆయమ్మ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక లేడీ, ఎడ్యుకేటెడ్ లేడీస్ ముందుకు రారు రాజకీయాల్లో. వాళ్ళ అమ్మ, నేను, కుటుంబ సభ్యులు, వాళ్ళ భర్త అందరూ కలిసి ప్రోత్సాహం ఇవ్వడం వల్లే రాజకీయాల్లోకి వచ్చింది. ఒక ఎఫెక్టివ్ గా తీసుకెళ్తా ఉంది. ఒక మంచి భవిష్యత్తు ఉండాలనే మా కోరిక. మహిళలు లేనిది ఏం రాజకీయం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు నువ్వు మహిళలు లేనిది? మహిళల ఓటర్సే ఎక్కువ ఉన్నారు ఈ కాలంలో. వాళ్ళే సరి అయిన నిర్ణయం తీసుకుంటున్నారు. బలం కూడా వాళ్ళకే ఎక్కువ ఉంది. వీళ్ళల్లా మగోళ్ళు చాలా మంది తాగి లివర్లు చెడిపోయి ఊకిటి తొప్పితే సిద్ధపడేటట్టున్నారు. ఆడవాళ్ళే ఆరోగ్యంగా ఉన్నారు. ఒక గుంసా కొట్టి ఆడపోయి పడతారు. కాబట్టి వాళ్ళని ప్రోత్సహించాలి. మగవాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలి. తాగుడుకు దూరం చేయాలి వాళ్ళని. వ్యసనాలకు ఇంకా ఆడవాళ్ళు నేర్చుకునేది ఏముందో వల్ల వాళ్ళను కూడా ఏమన్నా మారుస్తారో ఏమో తెలియదు. ఆ దేవతలు ఇంతవరకు తాగడం మొదలు పెట్టలే. వాళ్ళు కూడా తాగితే కష్టం. కానీ బలం మాత్రం వాళ్ళకన్నా ఎక్కువ ఉంది మగవాళ్ళ కంటే. లివర్ చెడిపోయింది, ఏం చేస్తాం? కాబట్టి ఆడవాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఇప్పుడు ఆర్మీలో కానీ, డిఫెన్స్ లో కానీ ఆడవాళ్ళదే పై చేయి. ఎడ్యుకేషన్ లో పై చేయి వాళ్ళదే. పాలిటిక్స్ లో కూడా పై చేయి కావాలన్నది నా యొక్క దృఢ సంకల్పం. దాంట్లో అన్ని పార్టీలు కూడా ప్రోత్సహించాలి అన్నదే నేను కోరేది. ఇంకా గ్రామ పెద్దగా, కుటుంబ పెద్దగా నేను మరొక్కసారి చెప్తున్నా, తప్పుదోవలో నడసొద్దండి. కాదు రా నాయన, అందరం కలిస్తేనే బలం రా నాయన, కలవండి రా నాయన అని పిలుపునిస్తాం. నంద్యాల జిల్లా పాతముచ్చుమరిలోని శ్రీ చౌదేశ్వరి దేవి, శ్రీ మషమ్మ, శ్రీ గంగమ్మ అమ్మవార్ల నూతన ఆలయాల ప్రారంభం, విగ్రహాల ప్రతిష్ట ఘనంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 4 తరాలుగా తమ కుటుంబం గ్రామాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. గత 5 ఏళ్ల పాలనలో గ్రామం వెనుకబడ్డదని ఆరోపిస్తూ గ్రామం బాగుంటే దేశం బాగుంటుందని పేర్కొన్నారు. ఆమె అన్నదానికి నేనేమంటాను? ఆమె అభిప్రాయం ఆమెది. కానీ ఒకటి అప్రిషియేట్ చేస్తున్నాను నేను, ఆమె పార్లమెంట్ లో న్యాయం చేస్తా ఉంది. నేను ఆమెకు ఇచ్చిన నా అనుభవంలో నేను ఇచ్చిన సలహా ఒకటి ఏమంటే 100% అటెండెన్స్ ఉండాలి. సబ్జెక్ట్ ఏది అవకాశం వచ్చినా వదలకుండా పార్లమెంటు దృష్టికి తీసుకుపోవాలి. అదే తీసుకుపోతున్నాయమ్మ. ఒక రికార్డు స్థాయిలో ఆమె సబ్జెక్ట్స్ మాట్లాడుతూ ఉంది. టైం కూడా ఇస్తున్నారు ఆమెకు. ఆమె ఒక డాక్టర్, ఎడ్యుకేటెడ్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంది. అదే రకంగా లాంగ్వేజ్ కూడా టచ్ ఉన్నటువంటి, లాంగ్వేజ్ మీద కమాండ్ ఉన్నటువంటి ఒక లేడీ ఎంపీ ఆమె, మహిళా ఎంపీ. ఈరోజు సగము జనాభా ఉన్నటువంటి మహిళలు, వాళ్లకు రాజకీయాల్లో కూడా పెద్ద పీట వేయాల్సినటువంటి అవసరం ఉంది. కాలాలు అయిపోయినాయి. మొగోళ్ళు ఏ కండలు తిప్పుకుంటే తిరిగిన కాలాలు కాదు ఇప్పుడు. ఆడోళ్ళని ఎటబట్టే అట్లా తన్ని ఇంట్లో పేను మాదిరి కుర్చీ ఇంట్లో కూర్చోబెట్టే కాలం కాదు ఇది. ఆడవాళ్లకు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆయమ్మ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక లేడీ, ఎడ్యుకేటెడ్ లేడీస్ ముందుకు రారు రాజకీయాల్లో. వాళ్ళ అమ్మ, నేను, కుటుంబ సభ్యులు, వాళ్ళ భర్త అందరూ కలిసి ప్రోత్సాహం ఇవ్వడం వల్లే రాజకీయాల్లోకి వచ్చింది. ఒక ఎఫెక్టివ్ గా తీసుకెళ్తా ఉంది. ఒక మంచి భవిష్యత్తు ఉండాలనే మా కోరిక. మహిళలు లేనిది ఏం రాజకీయం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు నువ్వు మహిళలు లేనిది? మహిళల ఓటర్సే ఎక్కువ ఉన్నారు ఈ కాలంలో. వాళ్ళే సరి అయిన నిర్ణయం తీసుకుంటున్నారు. బలం కూడా వాళ్ళకే ఎక్కువ ఉంది. వీళ్ళల్లా మగోళ్ళు చాలా మంది తాగి లివర్లు చెడిపోయి ఊకిటి తొప్పితే సిద్ధపడేటట్టున్నారు. ఆడవాళ్ళే ఆరోగ్యంగా ఉన్నారు. ఒక గుంసా కొట్టి ఆడపోయి పడతారు. కాబట్టి వాళ్ళని ప్రోత్సహించాలి. మగవాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలి. తాగుడుకు దూరం చేయాలి వాళ్ళని. వ్యసనాలకు ఇంకా ఆడవాళ్ళు నేర్చుకునేది ఏముందో వల్ల వాళ్ళను కూడా ఏమన్నా మారుస్తారో ఏమో తెలియదు. ఆ దేవతలు ఇంతవరకు తాగడం మొదలు పెట్టలే. వాళ్ళు కూడా తాగితే కష్టం. కానీ బలం మాత్రం వాళ్ళకన్నా ఎక్కువ ఉంది మగవాళ్ళ కంటే. లివర్ చెడిపోయింది, ఏం చేస్తాం?
కాబట్టి ఆడవాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఇప్పుడు ఆర్మీలో కానీ, డిఫెన్స్లో కానీ ఆడవాళ్ళదే పై చేయి, ఎడ్యుకేషన్లో పై చేయి వాళ్ళదే, పాలిటిక్స్లో కూడా పై చేయి కావాలన్నది నా యొక్క దృఢ సంకల్పం. దాంట్లో అన్ని పార్టీలు కూడా ప్రోత్సహించాలి అన్నదే నేను కోరేది. ఇంకా గ్రామ పెద్దగా, కుటుంబ పెద్దగా నేను మరొక్కసారి చెప్తున్నా, తప్పుదోవలో నడసొద్దండి. కాదు రా నాయన, అందరం కలిస్తేనే బలం రా నాయన, కలవండి రా నాయన అని పిలుపునిస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.